కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా మరో కీలక ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదినం సందర్భంగా ఆయన తనయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా డిఎస్సి షెడ్యూల్ ప్రకటించారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు 16,347 ఉపాధ్యాయ పోస్టులకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పిన లోకేష్, అంకిత భావం, అర్హత కలిగిన ఉపాధ్యాయుల నియామకం ద్వారా పాఠశాలలు, కమ్యూనిటీల సాధికారతలో ఇది ఒక చారిత్రాత్మక ముందడుగును సూచిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో సమాచారం అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థులు ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు. మెగా డిఎస్సికి సంబంధించిన పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూల్, సిలబస్, సహాయ కేంద్రాల వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో నేడు ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ఆన్లైన్ ద్వారా ఫీజుల చెల్లింపు, దరఖాస్తులు స్వీకరించనున్నారు. అన్ని పరీక్షలు పూర్తయిన 2వ రోజున ప్రాథమిక కీ విడుదల చేసి తర్వాత 7 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత తుది కీ విడుదల కానుంది. ఆ తర్వాత వారం రోజులకు మెరిట్ జాబితా ప్రకటిస్తారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల్లో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర, జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తులు, పురపాలక, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువైనల్ సంక్షేమ పాఠశాలలోని ఖాళీలకు జిల్లా స్థాయిలో నియామకాలు చేపడతారు. బదిర, అంధ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలలోని పోస్టులను రాష్ట్ర, జోనల్ స్థాయిలో భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో మొత్తం 13,192 ఖాళీలు ఉండగా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 881, జువైనల్ పాఠశాలల్లో 15, రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసే బధిరులు, అందుల పాఠశాలల్లో 31 పోస్టులు ఉన్నాయి. ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు పేపర్ 1 గా ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 60 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 మార్కులు వస్తేనే అర్హత సాధించినట్లు పరిగణిస్తారు. ఇందులో అర్హత సాధిస్తేనే పేపర్ 2 మార్కులు లెక్కిస్తారు. ప్రిన్సిపల్, పీజీటీలకు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులకు టెట్ వెయిటేజీ 20% ఉంటుంది. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో మొత్తం 19,192 ఖాళీల్లో ఎస్జీటీలు 5,985 ఉన్నాయి. ఎస్జీటీ పోస్టులు అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1,817, అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 106 ఉన్నాయి. వీటిలో సబ్జెక్టు టీచర్ పోస్టులో సాంఘిక శాస్త్రానికి 1,329, ఆంగ్ల భాషకు 1,032 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్, వ్యాయామ విద్య ఉపాధ్యాయ పోస్టులు 1,664 భర్తీ చేయనున్నారు.